సాక్ష్యం ఒకటోసారి అది దేవుడికి మహిమ కలుగునుగాక. అనుదిన ప్రార్థనలో జయలక్ష్మి గారి కుటుంబం కొరకు వారి గృహం మారారు. ఆ గృహంలో నెమ్మది ఇచ్చినట్టుగా వారి భర్త గారి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తల్లి సావిత్రం గారు ఇచ్చిన రిక్వెస్ట్ కొరకు కూడా ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన కుటుంబం కొరకు ఆదరణ కలిగినట్లుగా, వారందరూ బలపడినట్లుగా, వారి పరిచర్య, వారి ఉద్యోగాన్ని కూడా దేవుడు దీవించినట్లుగా, ఈరోజు జరుగుతున్న సమాధి కార్యక్రమాల్లో చక్కగా దేవుని మహిమకరంగా జరిగినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇటు కార్యాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన ఆత్మీయ తల్లి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి బీపీగా ఉంది, బీపీ ఎక్కువగా ఉంది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బీపీ కంట్రోల్ నార్మల్గా వచ్చేటట్టు మంచి ఆరోగ్యము మన పెద్దలకు దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జయమ్మ గారి కుటుంబం కొరకు మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని చేస్తున్నారు, మరిగా కోరుతున్నారు కాబట్టి మరింతగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు దేవుడు సహాయం చేసినట్లుగా, నెమ్మది కుటుంబానికి అనుగ్రహించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగానికి వెళ్దాము. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనానందము 34వ అధ్యాయము 13వ వచనం చూడండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవుల్ని కాచుకొను. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగో మరి ఈ ఆరాధన అంతట్లో కూడా నువ్వు సహాయపడుతున్నందుకే మీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ ఆత్మకార్యం జరిగించారు తండ్రి నాయన. ఇక మీదట కూడా నీ ఆత్మకార్యం బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఉన్నవాడు అనవాడు ప్రభా. వాక్యమైన దేవానికి స్తోత్రములు ప్రభా. మాట్లాడు దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇదిగో మరి ఏ జనమునకును ఏ దేవుడు ఇంత సమీపముగా లేడని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మాకైతే ఎంతో సమీపముగా ఉండి మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి నాయన. మా లోపములు మాకు తెలియచేయండి నీ వాక్యము ద్వారా తండ్రి. మమ్మల్ని సరిచేయండి. మానవుడు బలహీనుడు ప్రభా. అయ్యే పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు లేవనెత్తే గొప్ప దేవుడు ప్రభా. మీరు మాతో మాట్లాడి నీ స్వరము మాకు వినిపింపచేసి తండ్రి, ఆ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలించే కృప మాకు అనుగ్రహించండి నాయన. అలాగనే నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటు మరుగుపరచుకోండి. నేను జ్ఞానహీనురాలను ప్రభా. అయ్యా, బలహీనురాలని ప్రభా. మీరు బలపరచండి, మీ జ్ఞానమును ప్రసాదించండి. నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. వాక్యము రెండంచెల ఖడ్గము ప్రభా. అయ్యా, దీన్ని నైనా మాతో నైనా బలపరచమని, నీ కృప మాకు దయచేయమని తండ్రి. నీ వాక్యనైనా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యము, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. వాక్యం సెలవిస్తుంది చెడ్డ మాటలు పలకకుండా. ఏ మాటలండి? అంటే చెడు మంచి కూడా ఉన్నాయి. మంచి మాటలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకని ఏం చేయాలంటే కాచుకోవాలంట. చాలా కాచుకోవాలి. అయితే సహజంగా మనుషులందరము కూడా మన పాప నవజాన్ని బట్టి, మన జన్మ పాపాన్ని బట్టి, మన అతిక్రమములు బట్టి మనం ఏం చేస్తూ వస్తున్నాం అంటే, మనం పెరిగే వాతావరణాన్ని బట్టి కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ మనం నోరుని కాచుకోలేని పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది
మన నాలుకను మన నోరును కాచుకోమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దాన్ని కాచుకోకపోతే గనక మనము చాలా నష్టపోతామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏమి నష్టపోతామంటే పరలోక రాజ్యమే నష్టపోతాం. ఏం నష్టపోతామండి? పరలోక రాజ్యమే నష్టపోతాం. అందుకే మన నాలుకని కాచుకోవాలని దేవుడి వాక్యం సెలవు. చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డ మాటలు అంటే అపవాది దగ్గర నుంచి వచ్చిన చెడ్డ మాటలు ఏమి కూడా మనం పలకకుండా, దేవుని సన్నిధిలోంచి వచ్చి దేవుని దగ్గర నుంచి వచ్చినవి ఏంటండి? చాలా మంచి మాటలు, నెమ్మది కలిగిన మాటలు, ప్రశస్తమైన మాటలు దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ అపవాది మానవుని పాడు చేయడం వల్ల మానవుడు అనేకమైన దుర్భాషలు మాట్లాడుతూ వస్తున్నాడు అన్నమాట. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నాలుకను చాలా కాచుకోమంటున్నాడు. ఏం సెలవిస్తున్నాడండి? నాలుకను చాలా కాచుకోమని సెలవిస్తున్నాడు. నాలుకను కాచుకోకపోతే కనుక మనం చెప్పుకున్నట్లుగా పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం, దేవునితో సహవాసాన్ని కూడా మనం కోల్పోతాం. మనం గమనించలేం, మనము గ్రహించుకోలేం. మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒకవేళ దెబ్బలాడుతున్నప్పుడు కానీ మన నోట్లోంచి వచ్చే మాటలు మనం గ్రహించుకోలేం. తొందరపాటుతో ఏదైనా మాట్లాడేస్తాం, ఆ కోపంలో ఏదైనా అనేస్తాం. మనిషికి కోపము చాలా విపరీతంగా వస్తుంది. ఏమొస్తుందండి? కోపం అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. కోపము కూడా ఏంటంటండి? పాపమే అంట. కోపం కూడా పాపమే అంట. దేవుడు అంటాడు, కోపపడు కానీ పాపము చేయద్దు అంటున్నాడు. అంటే కోపపడాలి. ఆ కోపములో మన నాలుక ఎట్టుపోతుందో ఒకసారి గమనించాలి. కోపంలో ఏంటండి? దేవుడు పాపం చేయొద్దు అన్నాడు. కోపపడు కానీ పాపం. కోపము న్యాయవృత్తముగా ఉండాలి. ఆ కోపం లేకుండా మామూలుగా ఉంటూ ఈ సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం. ప్రతి విషయంలో కోపం వస్తుంది. ఆ కోపంలో ఏ మాట జారుతున్నామో, ఏ మాట మాట్లాడుతున్నామో అని గ్రహింపు మనకు ఉండాలి. అది మనకు ఆ శక్తి మనకు లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి. ఆయన సహాయం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి. మనతో ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నాలుకను ఏం చేయమంటుంది అంటే కాచుకోవాలంట, నాలుకను భద్రం చేసుకోవాలంట. మనకున్న వెండి బంగారాలు ఎలా భద్రం చేసుకుంటామండి? ఎలా భద్రం చేసుకుంటాం? మనకున్న బంగారం బయట పెట్టేస్తామా? డ్రాయర్ మీద పెట్టేస్తామా? ఎక్కడ పెడతామండి? బీరువాల్లో పెడతాం, తాళం వేస్తాం కదా. మనకు అవసరమైనప్పుడు దాన్ని తెరుచుకుని వాడుకుంటూ ఉంటాం. దాన్ని చాలా భద్రంగా జాగ్రత్త పెడుతూ ఉంటాం. అలాగే మన నాలుకను కూడా ఏం చేయాలంటండి? అలాగనే కాపాడుకోవాలి, జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుకను చక్కగా కాపాడుకోవాలి. ఎక్కడ ఏమి మాట్లాడాలో అది దేవుని జ్ఞానం అడుగుతూ మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రభువా, మనం మోకరించి అడగాలి, తండ్రి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నేను ఈ దైనందిన జీవితంలో ప్రతిదినము నేను ఎలా బ్రతకాలో నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభువా అని మొదటగా మనం లెగ్గానే మన నాలుకతో ఎవరిని స్తుతించాలండి? దేవుని స్తుతించాలి. మొదటగా మంచం నుంచి లెగ్గానే మోకరించి ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ఆ ప్రభువుని అడగాలి, ప్రభువా నేను బలహీనుడి కదా, నన్ను బలపరచు, నీ ఆత్మ సహాయము నాకు దయచే, నా నోట నీ స్తుతించయ్యా, ఈ దినమున నా నోట నీ స్తుతించయ్యా. వ్యర్థమైన మాటలు నా నోటన రాకుండా, పలకరాని మాటలు నా నోట రానియకుండా నీ కాపుదలు ఇవ్వయ్యా, నీ సహాయం దయచేయ్యా. ఎందుకంటే నీకు ఇష్టం లేనిది కదయ్యా, నిన్ను బాధ పెట్టే కార్యము నా నుంచి ఏది కూడా జరగటానికి వీలు లేదు ప్రభు అని ప్రభువుని అడుగుతూ మన నాలుగుని ఏం చేయాలంటే కాచుకోవాలంట, చాలా భద్రంగా కాచుకోవాలి. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట సెలవిస్తుంది. సామెతల గ్రంథము, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వింటూ దేవుని వాక్యాన్ని అంగీకరించాలండి. దేవుని మాటలు మనము మనస్ఫూర్తిగా అంగీకరించాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. చాలండి. ఇక్కడ చూడండి, జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందంటండి? మనోహరముగా ఉంటుందంట. ఎలా ఉంటుంది?
జ్ఞానుల నాలుక మనోహరముగా ఉంటుంది. జ్ఞానము కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే అసలు టైము తెలియదు. ఎంతైనా వారితో మాట్లాడాలనిపిస్తుంది, ఎంతైనా వారి దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుంది కదండి. ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుంది, ఎంతైనా నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే జ్ఞానులు నాలుక ఎలా ఉంటుందంటండి, మనోహరంగా. అంటే వారి మాట వినటానికి ఇష్టంగా ఉంటుంది. వారు ఏం చెప్పినా అంగీకరించడానికి గొప్ప ఇష్టం కలుగుతుంది. వారి నాలుక మనోహరంగా ఉంటుందంటండి. అంటే ఆ స్థాయికి మనం ఎదగాలి అంటే మన వల్ల అవుతుందా అంటే మన వల్ల అవుతుంది, కానీ దేవుని సహాయం మనకు కావాలండి. మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు ఇంపుగా అనిపించాలి. ఈమె మాట్లాడితే, ఇతను మాట్లాడితే అసలు ఎక్కడా ఏ లోపము లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళతో మాట్లాడితే మనకి ఎంతో నెమ్మది ఉంటుందండి, మనకెంతో శాంతి వస్తుందండి అన్నట్టుగా మనం వారితో ఉండాలి. అలా ఆ సాక్ష్యము మనం సంపాదించుకోవాలి. ఒకవేళ మన నాలుగు సరిగ్గా అయ్యి బాబో ఇతరులతో మాట్లాడితేనా, ఈవిడితో మాట్లాడితేనే, అమ్మో ఆవిడ నోటంతా ఏమొస్తాయో ఆవిడకే తెలియదు, అతనికే తెలియదు, ఏం పలుకుతాడో అతనికే తెలియదు. చాలా దూరంగా ఉండాలి, ఆ మనిషిని చాలా దూరంగా ఉండాలి అని అనుకుంటామా లేదా మాటలను బట్టి. అందుకే వారి నాలుక ఎలా ఉండాలంటండి, మనోహరంగా ఉండాలి. ఒక సంఘంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు మరియమ్మ. అయితే ఆమె దేవుని దాసుడికి, దాసురాలికి, సంఘానికి చాలా దగ్గరగా నడుచుకుంటూ ఉంటుంది. ఆవిడ ప్రతి కార్యక్రమాల్లో ముందుకుంటుంది, చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుందండి. సంఘంలో ప్రతి విషయంలో ముందుకుంటూ ఉంటుంది, చాలా సొరవగా ఉంటుంది, చాలా నమ్మకంగా కూడా జీవిస్తూ ఉంటుంది. అయితే సంఘం వరకు, పరిచర్య వరకు, సేవకుల వరకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంకా ఈ సంగతులు అక్కడ, ఆ సంగతులు ఇక్కడ, సేవకుల సంగతులు విశ్వాసుల సంగతులు సేవకులకి, లేకపోతే ఇంకా అలాగా వారి పొరుగింటి వారి వరకు, వాళ్ళ ఇంట్లో వారి వరకు, ఇలా రకరకాలుగా ఆమె చెప్పుకుని మోస్తుంది. కానీ ఇవన్నీ చేస్తుంది, కానీ సంఘముల దగ్గరకు వచ్చేటికి చాలా భక్తిగా నడుస్తుంది. ఆమె మాటలు చాలా భక్తిగా ఉంటున్నాయి, ఆత్మీయంగా ఉంటున్నాయి. ఆమె ప్రవర్తన కూడా బాగుంటుంది, సహకరిస్తుంది. కానీ బయటికి వెళ్ళేటప్పటికి ఆమె ఎలా ఉంటుందండి, ఆమె ఇష్టానుసారంగా జీవిస్తుంది, వాక్యానికి సంబంధం లేకుండా జీవిస్తుంది, ఆవిడ మాట్లాడుతుంది, ఇలాగ కొనసాగుతుంది. అయితే సంఘంలో సేవకులు, సేవకురాలు, సంఘ విశ్వాసులు అమ్మో ఈవిలాగా మనం ఉండాలి, చాలా భక్తిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ గొడవలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. గొడవలు వస్తున్నాయి, ఎవరికి పెడుతున్నారు, ఎవరికి తెలియకుండా ఏం చేస్తుందండి, పెట్టుకుంటూ వచ్చేస్తుంది, అనేస్తుంది, ఈవిడ చెప్పేస్తుంది, లేదా అక్కడ జరిగిన విషయాలు అలా చెప్పేస్తుంది. అలా చెప్పేయడంలో, అలా అనటంతో గొడవలు అవుతుంటాయి. ఈ విషయంలో ఆవిడ అలా జరుగుతుండగా చివరికి ఏమవుతుందంటే, ఈవిడ ఇలా ఉంటుంది, సంఘంలో అయితే మంచిగా ఉంటుంది, బయట ఇలా ఉంటుంది. అప్పుడు చివరకు ఈవిడ ఇలా నాలుకని ఏం చేసుకోలేకపోతుందండి, నాలుకని కాచుకోలేకపోతుంది, నాలుకతో జయించలేకపోతుంది. నాలుకని ఏమంటారండి, నరం లేని నాలుక. ఏదైనా మాట్లాడుతుంది, అప్పుడే పొగుడుతాం, అప్పుడే తిడతాం కదండి. నరం లేని నాలుక కదా ఏదైనా అంటుంది. ఆమె జయించలేకపోతుంది, ఈ నాలుగుని జయించలేకపోతుంది. ఆఖరుకు దేవుడు చూస్తూ వచ్చాడు. దేవుడు కూడా అవకాశాన్ని ఇస్తూ వస్తాడండి. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, దేవుడు ప్రతిదీ చూస్తాడు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన దగ్గర లిఖితమై ఉన్నాయి, ప్రతి మాట లిఖితమై ఉన్నాయి. అయితే ఇలా జరుగుతుండగా ఇంకా దేవుడు కూడా ఆయనకు సహించుకోలేకపోతున్నారు. ఆమెకు ఒక బలహీనత పెట్టాడు. ఏం బలహీనత అండి, దేవుడి దృష్టిలో చిన్న బలహీనత, ఆమెకు మట్టికి పెద్ద బలహీనత. ఇంకా ఆమె ఎముకలు క్షీణించిపోతూ క్యాన్సర్ వచ్చింది. ఇంకా ఆమె మంచం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడ పరీక్షించుకుంటుంది. ఇంతవరకు పరీక్షించుకోలేదు. ఇప్పుడు ఆ మంచం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇంకా ఏ సహాయము చేయలేని స్థితిలో, డాక్టర్ల వల్ల కూడా కాని పరిస్థితిలో, మనుషుల వల్ల కూడా ఏది సాధ్యం కాని పరిస్థితిలో ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె దేవునితో కొంచెం దేవుని అనుబంధం ఉంది కదా, దేవుని సహవాసం ఆమెకు ఉంది కదా, దేవుని వాక్యం ఆమెకు తెలుసు కదా. ఆమె పడకల మీద జ్ఞాపకం చేసుకుంటుంది, అయ్యా నేనేమి చేశానయ్యా, నాకు ఒకసారి జ్ఞాపకం చేయి ప్రభువా అని దేవుని అడగటం మొదలుపెట్టింది.
దేవుడిని అడగటం మొదలు పెడితే, పశ్చాత్తాపడుతుంటే, ఆ స్థితిలో పశ్చాత్తాపడుతుంటే దేవుడు ప్రేమామయుడు కాబట్టి కరిగిపోతాడు కాబట్టి ఆయన కరిగిపోయి ఆమె ఒక్కొక్క తప్పును ఆమెకు ఏం చేస్తున్నాడండి, చూపిస్తూ తెలియజేస్తూ వస్తున్నాడు. పలానా రోజు పలానా ఆదివారం నన్ను ఆరాధించి బయటికి వెళ్ళిపోయి నా సేవకుని అలా అన్నావు, నా సేవకురాళ్ళని అలాగా అన్నావు, నీ తోటి విశ్వాసిని అలాగా అన్నావు, లేదా నీ ఇంటి మనుషులు ఇలా చెప్పావు, నువ్వు ఇలాగ అన్నావు, నీవు ఇలాగ నీ బలహీనత ఇది చాలా నిన్ను కృంగదీసింది, నీ బలహీనత నిన్ను వెంటాడుతూ వచ్చింది, నువ్వు నాలుకను జయించలేకపోతూ వచ్చావని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తే ఆమె ప్రతి పాపమును ఒప్పుకుని ఏం చేసిందండి, ఆమె పశ్చాత్తాపడుతూ వచ్చింది. దేవుడు ఆమెను ఏం చేశాడు, క్షమిస్తూ వచ్చాడు. అయితే ఆమె ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఒక మాటే కదా, నాలుగే కదా అని అనుకుని వదిలేస్తే కనుక దేవుని రాజ్యంలోనికి మనం చేరాలి. ఆమెకు ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఆ అవకాశం మనకి ఇవ్వకపోతే, ఒక నిమిషంలో మన ఆత్మని తీసుకెళ్ళిపోతే, మన ప్రాణం కోల్పోతే, ఆ పశ్చాత్తాపన మనకు దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడని అనుకోకూడదు. దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరి పట్ల కృప కలిగిన వాడు. అయితే ఈ మానవుడి ఆయువు ఎలాంటిదండి, ఏ క్షణాన్ని ఎలా జరుగుతుందో తెలియదు. అందుకని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా భద్రంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ నాలుకని ఏం చేయాలంటండి, చాలా కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు, వారి మాటలు ఎలా ఉంటాయంటండి, జ్ఞానము నాలుక మనోహరమైన జ్ఞానవచనములు పలుకును. అక్కడ ఎలా ఉంటుందండి, జ్ఞానులు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెద్దల దగ్గరికి వెళ్ళే వారి అనుభవాలు నేర్చుకోవాలనిపిస్తుంది. మన మధ్యన రూతమ్మ గారు ఉండేవారు, జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా? ఆవిడ చక్కటి మాటలు చెప్పేవారు, పాటలు పెద్ద పెద్ద పాటలు, బాగా మంచి పాటలు పాడుతూ ఉండేవారు. అలాగే మన మధ్య సావిత్రమ్మ గారు కూడా పాడుతూ ఉంటారు, ఆవిడ అనుభవాలు కూడా ఉంటాయి. అంటే ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తూ ఉండాలి, వారి అనుభవాలు నేర్చుకున్నప్పుడు మన ఆత్మీయ స్థితికి చాలా ప్రయోజనకరం. ఇంకొక కోల్పోతాం. రూతమ్మ గారితో మాట్లాడాలంటే మాట్లాడగలమా? ఆవిడకి ఎన్నో విషయాలు తెలుసు, ఆవిడ దగ్గర ఎంతో విషయం ఉంది. ఒక్కొక్క మనిషి దగ్గర ఎంతో విషయం ఉంటుంది. ఎందుకంటే జీవిత యాత్రలో, ఆ జీవిత విధానంలో జీవిస్తూ అనేక అనుభవాలు గుండా వారు జీవిస్తూ ఉంటారు కాబట్టి దేవుడు కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటారు కాబట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఒకసారి నాకు అనిపిస్తుంది, మా నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగా మనకు అనిపించాలి. పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళి వారి అనుభవాలు మనం నేర్చుకుంటూ, వారు ఎలా జీవిస్తున్నారు, వారు జీవిస్తుంటే. అంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, జ్ఞానులు నాలుక మనోహరమైన జ్ఞానానుసారమును పలుకును. వారి మాటలు ఎలా ఉంటాయంటండి, మనోహరముగా ఉంటుందంట. రానున్న తరాల్లో మనం కూడా ఏముండాలండి, ఇలా మనోహరమైన మాటలు పలికే వారంగా ఉండాలి. మన దగ్గరకు వాళ్ళు వచ్చి నేర్చుకో. రానున్న తరాలలో పెద్ద వయసు వచ్చిన తర్వాత మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అంటే, దేవుడు క్రియలను వివరింపదగిన కృప మనలో ఉండాలి. ఎవరు ఉండాలండి, దేవుని క్రియలు వివరింపదగిన కృప మనలో ఉండాలి. ఈ నోట ఆయన క్రియలు వివరింపడానికి మాత్రమే మన నాలుగు పనిచేయాలి. మరి మన నాలుగు ఎలా పనిచేస్తుంది పరీక్షించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతోని నీతో కూడా మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మనం సరి చేసుకోవాల్సిన ఏం చేసుకోవాలండి, సరి చేసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. మాటను చాలా జాగ్రత్త. ఎంత కోపం వచ్చినా ఏం మాట్లాడకూడదండి, క్రైస్తవులు ఏం మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు, ఆ మాట పలకటానికే అసహ్యకరంగా ఉంటుంది, బూతు మాట అనడానికి అసహ్యకరంగా ఉంటుంది. మరి అవలీలలుగా ఎలా మాట్లాడేస్తున్నారు, అవలీలలుగా ఆ మాటలు ఎలా వచ్చేస్తున్నాయి? దేవుడు లెక్క అడుగుతాడు సుమి. కోపం వస్తుంది, తమాయించుకో. లేకపోతే ఎలా మాట్లాడాలో దాని సమాధానం చెప్పు. అది కాదు ఇది కాదని చెప్పు, లేకపోతే అలా కాదు ఇలా కాదని చెప్పు. ఎంత సులువుగా నువ్వు బూతులు మాట్లాడేస్తున్నావు, అదే నోటితో దేవాన్ని స్తుతిస్తున్నావు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, అసలు ఈ నాలుకతో బూతులు మాట్లాడటానికి వీలు లేదు. వినడానికి ఎంతో అసహ్యకరం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. దేవుని ఆత్మ కలిగిన మనుషులకి మనకే ఇంత దుఃఖం కలుగుతుంటే దేవాది దేవునికి ఎంత దుఃఖం కలుగుతుందండి?
మన నోటి నుంచి ఏమి రాకూడదండి, రాకూడదు. మనోహరమైన మాటలే మనం చాలా ఈజీగా మన పెద్దలు మాట్లాడుతుంటే పిల్లలు కూడా ఏం చేస్తున్నారండి, అవి నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న వయసులోంచే వారి నోట్లోంచి రాని మాటలు ఎంత వస్తున్నాయి, ఈజీగా పలుకుతున్నారు. పిచ్చమోహం వస్తుంది ఆ చిన్న బిడ్డలను చూస్తుంటే. అసలు అవి వారి చెవులకి కానీ జారనివ్వకుండా మనం పెంచేటట్టుగా ఉండాలి. అలా పెంచగలుగుతున్నామా? పిల్లలు ఉన్నారని గ్రహించుకోవాలి. ఎవరి దగ్గర ఎలాగ ఈ మాట మాట్లాడాలని గ్రహింపులోనికి రావాలి. అసలు వాళ్ళు మా తల్లిదండ్రులే మాట్లాడేస్తున్నారు కదా, తప్పు కాదు అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారండి, సమాజం అంతకే పాడైపోతుంది. అందుకే మన నోటని ఏమి ఉండకూడదంటే, క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనకు అసహ్యకరమైన జీవితం మనం జీవించడానికి మన వంతు కాదు, మన వల్ల కాదు. మనం ఎలా జీవించాలండి, ఎంత ఇదిగా జీవించాలి. అందుకే మన నోటిని ఏం చేసుకోవాలంటండి, కాపాడుతూ ఉండాలంటున్నాడు. అదే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము మనోహరమైన జ్ఞానము గల మాటలు పలకాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన నాలుగుతో 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. జీవమరణములు నాలుక వశము, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలము తిందురు. 20 కాని చదువుతారా? ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నిండును, తమ పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందెను. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలము తిందురు. దేవునికి మహిమ కలుగును గాక. తెలియని ఒక సత్యము దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక నోటి ఫలము వాని కడుపు నింపును. అంటే ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఏది పలికితే మన జీవితంలో అదే జరుగుతుంది. దేవుడు ఆ కృప ఇచ్చాడు. మన బ్రతుకు బాగుంటుంది అని అనుకుంటే మన బ్రతుకు బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. చాలా మంది ఏమంటారంటే, నా బతుకు ఇంతే, నా జీవితము ఇంతే, నా పరిస్థితి ఇంతే, వారు చేయరు, వారు ఎవరు, వారికి ఇంకా లేరు వాళ్ళు అని ఇలాగా అనుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా అలా అనుకుంటూ వెళ్తే ఏమవుతుందండి, అలాగనే జరుగుద్ది. లేదు, నా జీవితం బాగుంటుంది, నాకు మేలు జరుగుద్ది, నాకెంతో దేవుడు కృపించాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన కుటుంబం బాగుంటుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన నోటితో ఎప్పుడైతే పలుకుతామో అవన్నీ జరుగుతాయి. అది దేవుని వాక్యం అండి. మనకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు బిడ్డలంగా దేవుడు ఆ శక్తిని ఇస్తూ వచ్చాడు. అందుకే మనం ఆ పలుకోవాలి. తెల్లారి లేస్తే నేను బాగోదు, నాకు ఒంట్లో బాగోదు, నేను బలహీనురాలి అని అనుకోవడమే సరిపోతుంది. మనకి ఏమనుకుంటామండి, నేను బలహీనురాలి, నాకు ఒంట్లో బాగోదు, నా కుటుంబ పరిస్థితి బాగోదు, ఎన్ని సంవత్సరాలు చూసినా నా జీవితం ఇంతే. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన జీవితం అలాగున్నా మనం ఇలా పలకాలి. ఎలా ఉంది మన జీవితం, అలా ఉన్నా ఇలా పలకాలి. అప్పుడు దేవుడు మంచి కృపలో నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ మనకు అలాగనే ఉందని అనిపిస్తున్నా మంచి కృపలో మనం నడుస్తూ ఉంటాం. బలహీనత మన ఒంట్లో ఉన్నా దేవుడు బలమిచ్చి నడిపిస్తూ ఉంటాడు. అలా అనుకోవాలి. మన శక్తి మన నాలుకకి మన నోటికి దేవుడు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నింపును, తమ పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. వాడి పెదవుల ఆదాయం చేత ఏం చేస్తాడంటే, నువ్వు కష్టపడే కష్టార్జితం చేత తృప్తి పొందవు, నీ పెదవుల చేత ఏం చేస్తావంట, తృప్తి పొందుతా అంట. దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు, నన్ను ఇలా పోషిస్తున్నాడని నువ్వు అనండి, మిమ్మల్ని ఏం చేస్తాడండి, తృప్తిగా పోషిస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి మనం ఈ రీతిగా పలుకుదాం. ఎలా అంటున్నాడంటే, నీ పెదవుల ఆదాయము చేత వాడిని తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశం. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవమరణములు ఏ వశంలో ఉన్నాయంటే, జాగ్రత్త. అందుకే మంచిగా పలకాలి. మన బిడ్డలైన వారిని ఎలా దీవించాలని మనం మంచిగా దీవిస్తూ ఉండాలి, మంచిగా దీవిస్తూ ఉండాలి. బిడ్డలు దీవిస్తూ ఉండాలి. నా బిడ్డ వర్ధిల్లుతాడు అంటూ ఉండాలి. నా బిడ్డ మంచి ఖ్యాతిలోకి వస్తాడు అని అనుకుంటూ ఉండాలి. మనం బిడ్డలు దీవిస్తూ ఉండాలి, మన కుటుంబాన్ని దీవిస్తూ ఉండాలి. అదంతా కూడా మన నాలుకల వశంలో ఉంది. జీవ మరణాలు ఎవరి వశం ఉన్నాయంటండి, నాలుక వశం ఉన్నాయంట. దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. చాలండి, దాని యందు ప్రీతి గలవారు దాని ఫలము తిందురు.
వాక్యం తెలిసిన తర్వాత మనం ఈ వాక్యమును నమ్మి మనం ఈ రీతిగా జీవిస్తే మనం దీని ఫలాన్ని మనం తింటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే కీర్తనాకారుడు ఇంకొక మాట సెలవిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము. జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయండి? నాలుక వశంలో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే శుభము పలకాలి, మంచి పలకాలి అని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. 15వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? అట్టివాడు నాలుకతో కొండెములాడుడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చాలండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కొండెములాడకూడదని అంటుంది. ఏంటండి? కొండెములాడకూడదు, ఒకరి మీద ఒకరికి చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది నీలో పెట్టుకుని దేవునికి చెప్పుకుని చేసుకోవాలి. ఇంకొకరికి చెప్పడానికి లేదు. ఉన్నది లేనిది ఇంకొక మాట ఆడకూడదు అని చెప్తుంది. ఎందుకంటే నాలుగుతో పలకకూడదు అంటుంది. ఇక్కడ ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే, మొదటి వచనం కాని చదివితే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యెహోవా గుడారంలో మనం అతిథిగా వెళ్ళాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతంలోనికి మనం వెళ్ళాలంటే, అక్కడ నివసింపదగి ఉండాలంటే కొన్ని కార్యాలు మనం ఈ లోకంలో చేయాలి. మనం కొన్ని విధానముగా ఈ లోకంలో జీవించాలి. ఎలా ఉండాలండి? కొండెములాడకూడదు, ఒకరి మీద ఒకరిని చెప్పుకోకూడదు. ఏదున్నది అక్కడికి సమాధి చేయబడాలి. నీ హృదయంలోనే సమాధి చేయబడాలి. ఎవరి గురించి అయినా నీకు తెలిస్తే నీ హృదయంలో సమాధి చేయబడాలి. అది దేవుని మనసు. అందుకే అంటున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎలా ప్రవర్తన కలిగి అంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా ఏం చేయాలంటండి? నీతిని పలుకువాడే నిజమైన. అట్టివాడు నాలుగుతో కొండెములాడు. అట్టివాడు ఎలా ఉండడంటండి? దేవుని సన్నిధిలో ఉండాలి, నేను పరిశుద్ధ పర్వతం ఎక్కాలి, ఆయన గుడారంలో నివసించాలి అని అనుకున్నవాడు ఏం ఆడడంట? కొండెములాడనంట. దేవుని రాజ్యం కొరకు పట్టించుకోకుండా, ఆయన రాజ్యం కొరకు మనం మనసు పెట్టకుండా ఉంటే ఏముంటాయండి? కొండెములాడుతూ ఉంటాం. ఎందుకంటే కష్టపడే చోటకు కూడా ఏమవుతుందంట? రాత్రి నేను ఒక మాట వింటూ వచ్చాను. ఒకరికి జీతం అందలేదు. జీతం అందకపోతే వారు ఎందుకు జీతం అందలేదంటే, ఆయన్ని బట్టి ఆ స్టాఫ్కి అందరికీ జీతం ఆఫ్ చేశారంట. ఎందుకు ఆఫ్ చేశారని అడిగితే, నన్ను ఇలా అన్నావంట కదా, అందుకే నీకు జీతం ఇవ్వడం ఆఫ్ చేశాను, నీతో పాటు నీ తోటి వారికి కూడా ఇవ్వడం ఆఫ్ చేశాను అంటే, ఇతను ఏమీ అనలేదంట, అన్నామని ఇతని మీద పెట్టి వారు చెప్తున్నారు. అంటే పని చేసుకునే చోట కూడా ఏముందండి? ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోండి. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? కష్టపడి పని చేసుకోవడానికి. ఎవరి జీవన విధానం వారు సాగించుకోవాలి. అక్కడ కూడా ఏంటి? ఇప్పుడు నేటి పరిస్థితిలో సంఘములలో కూడా ఈ పరిస్థితులే. ఎక్కడండి? సంఘాల్లో కూడా ఈ పరిస్థితి. ఆ సంఘానికి మనం ఎందుకు వస్తామండి? సంఘానికి మనం ఎందుకు వస్తాం? దేవుణ్ణి మాత్రమే ఆరాధించుకోవడానికి, ఆయన ఇచ్చిన ఫలాలు పట్టుకుని వెళ్ళడానికి, ఆయన గణపరచడానికి. ఇంక మిగిలిన విషయాలు, మిగిలిన చెత్త మనకి ఎందుకు? ఎంతో చెత్త ఉంటుంది, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ చెత్త అంతా మనకి ఎందుకు? ఏం పట్టుకెళ్ళాలండి? శ్రేష్టమైన ఆయన మాటలు మన హృదయంలో తలపోసుకుని పట్టుకెళ్ళాలి. మరి ఏం పోసుకుందండి? యేసు పాదాల దగ్గర ఉంటే ఏం పోసుకుంది? ఆయన మాటలు తలపోసుకుంది కదండి. మార్త అయితే ఏం చేసింది? పాపం విస్తారమైన పని పెట్టుకుంది. ఆమె కూడా ఏమి చెత్త పెట్టుకోలేదు, కానీ యేసు ప్రభు వారికి పరిచర్య చేయటానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని మెప్పించడానికి ఆయన పెట్టుకుంది. అయితే మార్తలాగా కూడా మార్తలాగా కూడా మనం ఉండట్లా. ఎలా ఉండట్లేదండి? మార్తలాగా కూడా ఉండట్లేదు. ఎలా ఉంటున్నాం? బయట చెత్త అంతా మనకే కావాలి. కనీసం ఆరాధించినప్పుడు కూడా మన మనసు ఎలా ఉండాలండి? ఆయనతో ఉండాలి. మన మనసు ఆయనతో ఉండాలి.
ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్మకంతో ఎప్పుడైతే ఆరాధిస్తామో దాని ప్రతిఫలం మనం ఖచ్చితంగా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఆయన గుడారంలో మనం అతిథిగా ఉండాలి అంటే, ఆయన గుడారంలోనికి మనం వెళ్ళాలి అంటే, అక్కడ ఉండాలి అంటే మనం ఏం చేయకూడదంటే గొండెములాడకూడదని చెప్తుంది. మన నాలుకను జ్ఞాపకం చేసుకోవాలి. మన నాలుకను మనం గమనించుకుంటూ ఉండాలి. ప్రభువా, నేను ఎవరి మీదైనా ఇలా చెప్తున్నాను, ఎవరి మీదైనా నేను ఇలా అంటున్నాను అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఎక్కువగా మనకి ఇది తారసెలుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం వదులుకుంటే కనుక దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమించి మహోన్నతమైన కృపలో మనల్ని నడిపిస్తాడు. అందుకే తన పొరుగు వారి మీద నింద మోపుడు. ఏం మోపుడు అంటే తన పొరుగు వారి మీద నింద మోపుతున్నాడంటే ఇతని మనసు ఏంటండి? దేవుని మనసు కాదు. ఏ మనసు అండి? గొండెములాడే మనసు. ఒకవేళ తన పొరుగు వారి మీద నింద ఉన్నా దేవుడే చూసుకుంటాడులేండి అనే స్థాయికి మనం ఎదగాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే, మారుస్తాడులే, దేవుడు లేతే ఆ పరిస్థితి నుంచి అతన్ని విడిపిస్తాడులే అని చెప్పిన స్థాయికి ఎదిగే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పొరుగు వారి మీద నింద మోపుడు అట్టి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతని యెహోవా యందు భయభక్తులు గల సన్మానించును. ఎవరిని సన్మానిస్తారంటండి? యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారు. నిజమే, మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. ఎవరిని ఎడలా? ప్రభువుని ఎడల. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరు ఉంటారో వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించుకోవాలి. అప్పుడే ఒకరినొకరిని దేవుడు ఏం చేయమంటున్నాడండి? గణపరుచుకోమంటున్నాడు. దేవుడు కనపరుచుకోమని సన్మానించుకుంటూ ఉండాలి. అలాగనే ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఈ లోకంలో చాలా కష్టమైన పని. ఏంటండి? చాలా కష్టమైన పని. అందుకే మనం గౌరవించుకోవాలి, అందుకే మనం సన్మానించుకోవాలి. ఏదైనా ఈ లోకంలో చేయడానికి చాలా నేర్చుకోగలుగుతామో చేయగలుగుతాము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలంటే ఎంత కష్టమో తెలుసండి? ఎంత కష్టమో, చాలా కష్టం. చెప్పే అంత ఈజీ కాదు, చెప్పే అంత సులువు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చెప్పేంత ఈజీ కాదు. ఎన్నో కోల్పోవాలి, ఎన్నో నష్టపోవాలి, ఎన్నో తగ్గించుకోవాలి. ఎన్నో విషయాల్లో మనము అన్ని విషయాల్లో కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి వారు కలిగి ఉన్నారంటే వారిని మనం ఏం చేయాలంటండి? ఖచ్చితంగా సన్మానించాలి, ఖచ్చితంగా గౌరవించాలి, వారిని ప్రేమించాలి. అది దేవుని వాక్యము. అందుకే అంటున్నాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. ప్రమాణము చేయగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. క్రైస్తవుడు ఏంటంటే ప్రమాణం చేస్తే, ఒకసారి మాట ఇస్తే అతనికి ఒకవేళ నష్టం కలిగిన ఏం తప్పడంట? మాట తప్పుడంట. మాట తప్పుడు. అది ఎవరి మనసు అండి? దేవుని మనసు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలును విడిపిస్తానని ఎప్పుడు ఇచ్చాడండి మాట? ఎప్పుడు ఇచ్చాడండి? ఎప్పుడో తన పితరులకు ఇచ్చాడు. మరి ఇశ్రాయేలును విడిపిస్తానన్న దేవుడు విడిపించాడా లేదా? అలాగే జగత్తి పునాది వేయబడక మునిపే ఉదయింపబడి ఉన్న దేవుని గొర్రె పిల్లగా ఆయన మనసులో తన కుమారుని ఉదయించిన తండ్రి, అలాగే తగిన కాలంలో ఆయన కుమారుని పంపించాడా లేదా అండి? పంపించాడు. మాట ఇచ్చిన వాడు ఏం చేశాడండి? నెరవేర్చుకుంటూ వచ్చాడు. చాలా మంది దేవుని భయం కలిగిన, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట ఇచ్చి ఏం చేస్తారండి? మాట మీదే ఉంటారు, ఆ మాట మీదే ఉంటారు. ఒకవేళ వారికి నష్టము కలిగిన, ఏం కలిగినా? నష్టము కలిగిన ఆ మాట మీదే ఉంటారు. మనకు ఒకవేళ ఈ భూలోక సంబంధమైన నష్టాలు కలిగిన దేవునికి మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? మాట మీద ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనో కదల్చబడడు. ఏ ప్రకారంగా? ఈ ఆజ్ఞల ప్రకారంగా చేయవాడు ఎన్నడూ వాడు ఏమవడంటే కదల్చబడడు. యెహోవా యందు భయభక్తులు నిలుపుతూ ఉంటాడు, కదల్చబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఈ ప్రకారంగా మనం జీవిస్తూ ఉండాలి. అందుకే అంటున్నాడు ఈ కీర్తన గ్రంథము 71వ కీర్తన, 71వ కీర్తన ఇంకొక 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందామండి. 71వ కీర్తన 14వ వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును,
రక్షణను నీ నీతిని నీ రక్షణను నోరు దినమెల్లా వివరించును. నా నోరు దినమెల్లా వివరించును. అది నాకు ఎన్న సఖ్యము అది నాకు ఎన్న సఖ్యములు కావు. ఇక్కడ అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. ఎవరి మీద నిరీక్షించాలండి? ఎల్లప్పుడూ నిరీక్షించాలి కదా. మనం ఎవరి యందు నిరీక్షించాలి? దేవుని యందు ఎల్లప్పుడూ నిరీక్షించాలి. ఈ సమయం ఆ సమయం కాదు, ఈ సంవత్సరం ఆ సంవత్సరం కాదు, ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఆయన యందు నిరీక్షించాలి. కొన్ని సంవత్సరాలు పడుతుంది. దేవుని వాగ్దానం చేస్తే దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ దేవుడిని మనం అడిగితే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. దానికి ఏమి ఉంచాలంట? నిరీక్షణ ఉంచాలంట. అబ్రహాము ఏమి ఉంచాడండి? నిరీక్షణ ఉంచాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? నిరీక్షణ ఉంచాలి. ఎల్లప్పుడూ నిరీక్షించు. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఆ నిరీక్షణలో మనం ఏం చేయాలంటే అండి, మరి ఎక్కువగా ఆయన్ని కీర్తించాలి. ఆయన కీర్తిస్తామని మళ్ళీ ఏం చేస్తాడండి? ఎక్కువ ఏం చేస్తాడు? ఎక్కువ కాలాన్ని ఆయన మనకు ఆ జీవితంలో కార్యం చేయకుండా ఎక్కువ కాలాన్ని ఉంచుతూ ఉంటాడు. నిరీక్షిస్తారా లేదా, ఆ నిరీక్షణలో నన్ను స్తుతిస్తారా లేదా అని. అబ్రహాం జీవితంలో అదే కదా. అయినా అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడండి? దేవుణ్ణి నిరీక్షిస్తూ వచ్చి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అనేకమైన బలిపీఠంలో కడుతూ వచ్చాడు. ఎవరండి? అబ్రహాం నిరీక్షిస్తూ వచ్చాడు. అందుకే ఆ నిరీక్షణలో మనం ఏం చేయాలంటండి? ప్రభువుని ఎక్కువగా ఏం చేయాలంట? కీర్తించాలంటే ఎక్కువగా కీర్తించాలి. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించిన బాబా. ఎలాగండి? ఆయన నీతిని ఆయన రక్షణను మనం ఏం చేయాలంటండి? మన నోరు దినమెల్లా కీర్తించాలంటండి. ఒక చోట ఉంటుంది, దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించు, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించు. మనం ఏమి చేయాలంటండి? ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఎక్కువగా ఈ నోట దేవుని స్తుతింటే ఆ దుర్భాష మాట్లాడలేము. ఎక్కువగా దేవుని స్తుతి మన నోటుంటే కొండములు చెప్పలేము. ఏం చెప్పలేమండి? ఎక్కువగా దేవుని స్తుతింటే పలకరాని మాటలు మనం పలకలేము. మన నోట ఏముండాలంట? దేవుని. మనం ఒంటరిగా ఉన్న ఏం చేయాలి? ఆ దేవుని స్తుతించాలి. ఎన్నో పాటలు ఉన్నాయి, పాడుకోవచ్చుగా. ఎన్నో పాటలు ఉన్నాయి, పాడుకోవచ్చుగా. మందిరంలోనే పాడాలి, ఇంటికాడ ఏం పాడతాం మనం? పాడాలి. ఏం పాడాలండి? దేవుని పాటలు పాడాలి, మనం పాడాలి. నా పాట ఎవరు వింటారులే, నా పాట బాగోదని అనుకుంటా కూర్చోకూడదు. దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు మన పాట వింటాడు. వచ్చినా రాకపోయినా దేవుడు ఏం చేస్తాడు? మన పాటను వింటూ ఉంటాడు. దేవుడు పాట పాడుకుంటూ ఉండాలి, లేకపోతే పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పని చేసుకుంటూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం వెళ్తున్న పరిస్థితులు గుండా మనకు వాక్యం జ్ఞాపకం రావాలి. ఈ భక్తుడు ఈ ప్రయాణంలో చేసినప్పుడు దేవుడు ఈ మాట పలికాడు కదా ఆ భక్తునికి, దేవా నాకు కూడా ఈ సహాయం చేయ, ఆ భక్తుని వల్ల నాకు కూడా ఈ సహాయం చేయని మనం జ్ఞానం చేస్తుంటే మన నోట ఆయన మాట ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. దినమెల్లా అంట. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటండి? దినమెల్లా వివరిస్తున్నాడంట. మనము సంవత్సరానికి ఒకసారి అయినా వివరిస్తున్నామా? దినమెల్లా వివరించాలంట. మనం ఒకసారైనా వివరిస్తున్నాం? కనీసం సంవత్సరానికి ఒకసారైనా మన ఇంట్లో మీటింగ్ పెట్టుకుని ఇతరులకు నేను ప్రార్థన పెట్టుకున్నాను, అమ్మ రండి అని ఒక మాట అయినా చెప్పగలుగుతున్నాను. సంవత్సరానికి ఒక మాట కూడా చెప్పలేకపోతున్నాం. పోనీ నెలకు ఒకసారి అయినా మన మందిరంలోనికి రండి ప్రభా, మన మందిరంలోకి రండి అయ్యా అని ఎవరినైనా అడగగలుగుతున్నామా? మన నోట ఏ సాక్ష్యము పలకట్లేదు, ఉండట్లేదు. కానీ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే అండి, దినమెల్లా ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షణను వివరిస్తున్నాడంట, ఆయన నీతిని వివరిస్తున్నాడంట. ఏం వివరిస్తున్నాడండి? ఆయన రక్షణ వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్షణ వివరించవలసిన ప్రతి వారికి బాధ్యత ఉంది, ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. ఎవరి రక్షణ వివరించాలండి? సేవకులే చూసుకుంటారు అనడానికి వీలు లేదు. ఆయన రక్షణ వివరించడానికి ఎవరికి ఉందండి? ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, మనందరికీ బాధ్యత ఉంది. ఆయన రక్షణించని వివరించాలి, ఆయన నీతిని వివరించాలి. మొహమాటం లేకుండా ఆయన నీతిని ఏం చేయాలండి? ఎందుకంటే ఆయన నీతిమంతుడు కదా. ఆయన నీతిమంతుడు. మనం అనుకోవచ్చు ఎవరి గురించి అయినా చెప్తే కనుక అతను మళ్ళీ ఆ నీతిలోంచి తగ్గిపోతాడేమో, మన సాక్ష్యం పోతుందేమో అని మనుషుల గురించి చెప్పేటప్పుడు భయపడచ్చు. దేవుని గురించి చెప్పేటప్పుడు ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరండి? నీతిమంతుడు. ఆయన రక్షణ ఆధారము. ఆయన గురించి ఏం చేయాలి?
వివరిస్తూ రావాలి. అనేక పలు చోట్ల మనము వెళ్ళిన చోట్ల మనకు కనబడిన వారికి ఆయన గురించి చెప్పేవారుగా ఉండాలని ఈ భక్తుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అవి నాకు ఎన్న సఖ్యమైనవి కావని సెలవిస్తున్నాడు ఈ భక్తుడు. మనం కూడా ఏం చేయాలండి? మన నోటిని ఆయన రక్షణను, ఆయన నీతిని వివరించే వారంగా ఉండాలి. ఒక మాట చెప్పలే, ఇన్ని మాటలు చెప్తున్నామే, ప్రతిరోజు లేచిన కానించి ఒక మాట చెప్పలేమా ఆయన గురించండి? ఎవరికైనా ఒక్కరికి ఒక మాట చెప్పలేమా? అంతెందుకు, మీ దగ్గరికి తోటకూర అమ్ముకునే ఆవిడకైనా చెప్పచ్చు కదండి. ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు వస్తారు, ఒక మాట కలుపుకొని నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగి, ప్రభువుని నమ్ముకో అమ్మా అని ఒక మాట చెప్తే మన బాధ్యత ఏమవుతుందండి? అక్కడితో తీరిపోతుంది. ఎంతో మంది తెల్లారు లేస్తే మనకు అనేక మంది ఎదురవుతూ ఉంటారు మనుషులు. వారందరికీ ఏం చేయాలండి? మనం ఆయన రక్షణ గురించి, ఆయన నీతిని గురించి ఏం చేయాలంటండి? చెప్పాలి, వివరించాలి, మన నోటితో తెలియచేయాలని దేవుని వాక్యం. ఎప్పుడైతే ఇలా తెలియజేస్తామో, ఈ మాటలు చెప్తామో, ఇంకా ఆ మాటల తావులోనికి మనం వెళ్ళము, ఆ మాటలు పలకలేము. ఇంక ఈయన గురించే చెప్పాలనిపిస్తుంది, ఈయన గురించే మాట్లాడాలనిపిస్తుంది. చాలా మంది తల్లులు కానీ చూసినప్పుడు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారండి? ఆయన గురించి చెప్తూనే ఉంటారు. ఇదివరకు స్త్రీలు అలాగే చేశారండి. ఇదివరకు స్త్రీలు ఆ పని చేశారు కాబట్టి, ఆ బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి ఇంతమంది రక్షణ పొందటానికి కృప కలిగింది. ఈనాడు ఎవరు ఆ బాధ్యత తీసుకుంటలేదు, ఆ పౌరుషం ఎవరికి కూడా లేకపోయింది. చెప్తే ఏమనుకుంటారా అని చెప్పి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటున్నారు. అయితే దేవుని మాటను ఏం చేయాలంటే అనేక మందికి వివరించే వారంగా ఉండాలి, అనేక మందికి చెప్పే వారంగా ఉండాలి, నడిపించే వారంగా ఉండాలి. ఇంకా చూసుకుంటే నాలుక బింకములు ఆడకూడదని చెప్తుంది. ఏమాడకూడదంట? దేవుని వాక్యంలో ఉంది, బింకములు ఆడకూడదు. మన నాలుకతో బింకములు ఆడకూడదు అంటే దెబ్బలాటలు ఏముండకూడదండి? ఒక్కొక్కరి స్వభావం ఏంటి? దెబ్బలాటకు ముందుంటారు. వారి సంబంధం లేకపోయేదేంటి? దెబ్బలాటకు ముందుంటారు. కానీ దెబ్బలాటకి ఏమవ్వాలంటండి? ఎక్కడైనా గొడవ వినిపిస్తుంటే మన గుండెల్లో భయం కలగాలి. బాబోయ్ దెబ్బలాట ఏంటో అని అన్నట్టుగా ఉండాలి. కానీ ఒక్కొక్కరు చూడడానికి, వినడానికి ఏం చేస్తుంటారు? అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు, వెళ్ళిపోతారు కదా. అట్లకి బింకములకి ఏమి ఉండకూడదు అంటే దగ్గర ఉండకూడదు, దూరముగా. బింకములు ఆడకూడదు, రెప్పలాడకూడదు నాలుగుతో. ఇంకా నాలుగును ఇక చివరి మాట చూసుకుని నేను ముగిస్తే, ఇలా చెప్తే చాలా ఉన్నాయి, సమయం అయిపోయింది కాబట్టి చివరి మాట ఒకసారి చూడండి. నాలుక ఎంత ప్రమాదకరమైనదో, నాలుక చాలా నాశనము చేసే నాలుక. యాకోబు రాసిన పత్రిక చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాల్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టెను, అది నరకము చేత చిచ్చుపెట్టెను. చాలండి. ఇదిగా నాలుగు ఎలాంటిదంటండి? సర్వ శరీరముకి ఏం తీసుకొస్తుందంట? నాశనం తీసుకొస్తుందంట. ఏం తీసుకొస్తుందండి? సర్వ శరీరముకు నాశనం తీసుకొస్తుందంట. నాలుక అగ్నియే. నాలుక ఏంటండి? అగ్నియే. ఒక్కొక్క మాట ఎలా ఉంటుంది? చాలా అగ్నిలా వేడిగా ఉంటుంది. మాట్లాడితే చాలు ఇంకా వేడి పుట్టుకొస్తుంది. నాలుక అగ్నియే. ఏదైనా నాలుగు మాటతోనే ఉంటుంది. ఏదైనా నెమ్మది కావాలంటే నెమ్మది కలిగిన మాటలు మాట్లాడితే నెమ్మది వస్తుంది. అలా ఎవరి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఏదైనా నాలుకేనండి. ఈ ప్రపంచంలో ఏది చూసిన నాలుకే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నాలుక అగ్ని. నాలుక మన అవయవంలో ఉంచబడింది. జాగ్రత్త, మన అవయవంలో ఉంచబడింది, మానవుడి అవయవంలో ఉంచబడింది. ఈ అగ్ని ఆ మానవ అవయవంలో ఉంచబడింది. అందుకే దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మొదటిగా మూలవాక్యం మనం చదువుకుందాం. నాలుకని ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలుకకుండా నాలుకని ఏం చేయాలంటే కాచుకోవాలి, కాపాడుకోవాలి. ఈ నాలుక అగ్ని ఇది ఎవరిని చిచ్చు పెడుతుందంట? ప్రపంచాన్ని చిచ్చు పెడుతుందంట, ప్రపంచాన్ని తగలబెడుతుందంట. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనదంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడింది. పాప ప్రపంచంలో సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగచేయను. ఏం కలుగజేస్తుందండి?
మాలిన్యం. ఇప్పుడు మనం మాలిన్యంగా ఉంటున్నామంటే మన నాలుకే. ఎప్పుడైతే మనం మాలిన్యం తొలగించుకోవాలని అనుకుంటున్నామో, దేవుని యందు యథార్థంగా జీవిస్తూ మన నాలుకను కాచుకుంటూ ఉంటామో, మన మాలిన్యతను ఏం చేస్తామండి, తొలగించబడుతూ ఉంటుంది. అందుకే మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అవయవంలో ఉంచబడింది, ఇంత ప్రమాదకరమైన అవయవము మన శరీరంలో ఉంచబడింది. దాన్ని ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా. దుర్భాషలు మాట్లాడకూడదు, బింకములు ఆడకూడదు, కొండములు ఆడకూడదు, జగడాలు ఆడకూడదు. నాలుకను కాచుకోవాలి, కాపాడుకోవాలి. మూలవాక్యం అంటాడు కదా, కీర్తన 34:13 చెడ్డ మాటలు పలకకుండా నాలుకను ఏం చేయాలి, జాగ్రత్తగా కాచుకోవాలి. నేటి మొదలుకొని మన నాలుకను ఎలా ఉంచుకోవాలండి, జాగ్రత్తగా. ప్రభువా, నా నాలుకను నువ్వే కాపాడయ్యా, నా నోరు నువ్వే కాచుకోవయ్యా, నాకు నువ్వు సహాయం దయచే, ఈ సహాయం అనుగ్రహించు. నేను ఎక్కడా ఏమీ మాట్లాడకుండా నీ కృప దయచే ప్రభా. ఇది మొదలుకుని నా నోటిన బూతులు రాకుండా సహాయం చేయని ప్రభు సన్నిధిలో గనక మనసు పెట్టి విశ్వాసంతో అడిగితే గనక, ఇంతవరకు విన్న వాక్యాలు ఏవి నాకు రాకుండా, నాకు తాకకుండా నీ కృప దయచే ప్రభా అని అడిగితే గనక ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు ఇంతవరకు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ అడుగుదాం, ఈ మాట మనకు చాలా అవసరము, ఈ ప్రార్థన మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడే నాతో మీతో కూడా మాట్లాడుతూ వచ్చారు, మనందరికీ అవసరము. అందరం కూడా అడుగుదాం. తండ్రి, నువ్వు మాట్లాడావు ప్రభా. అవునయ్యా, గత కాలమంతా నేను ఈ రీతిగా తప్పిపోయేనేమో అయ్యా, అందుకే నాకు ఈ వాక్యమును జ్ఞాపకం చేశావయ్యా, నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నిజమే తండ్రి, నీకు అసహ్యకరమైన జీవితం నా ఎందేమో ప్రభా. నీవు వినరాని మాటలు నా నోట పలుకుతున్నానేమో ప్రభా. నా నాలుక ద్వారా నేను పలుకుతున్నానేమయ్యా, దయతో క్షమించయ్యా. ఆ నేను ఆ చోటుకు వెళ్లకుండా ప్రభా, ఆ మాటలు పలకకుండా అయ్యా నీ కాపుదల నాకు దయచేవాని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పాదాల ముందు అడిగితే గనక దేవుడు నీకు ఈ శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడు ఇట్టి కృపనిస్తాడు. నీ నాలుకను ఆయన స్వాధీనములో ఉంచుకుంటాడు. నీ నరము లేని నాలుక, నీ బలహీనమైన నాలుక ఎలా పడితే అలా మాట్లాడే అట్టి స్థితి లేకుండా దేవుడు కాస్తాడు, కాపాడుతాడు. ప్రభువుని అడుగుదామా విశ్వాసంతో. దేవా, సహాయం ఇచ్చే ప్రభా. ఇది సర్వ శరీరం మాలిన్యం కలుగజేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈ నాలుకను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా అవయవంలో ఉంచబడిన ఈ అవయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. తండ్రి, మరింతగా జాగ్రత్తగా బ్రతికే కృప దయచే అయ్యా. ఇదిగో మరి దేవుని యెహోవా గృహంలో అతిథిగా ఉండతగాలంటే ప్రభా, ఇవేవి నాలో ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యంలో చేరాలంటే ప్రభా అయ్యా, ఇదిగో ఈ చిన్న నాలుక ద్వారా నైనా ప్రభా నేను నీ రాజ్యంలో ప్రవేశించకుండా పోతానేమో ప్రభా. అయ్యా, అట్టినైనా స్థితి లేకుండా సహాయం చేయ, నీ కృప నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రార్థన ద్వారా మనం బలపడదాం. అడిగితే దేవుడు ఇస్తాడు, అడగండి దేవుడు ఇవ్వడు. ప్రతి ఒక్కరూ అడగాలి. నాకెందుకు లేని విని వదిలేసేవారుగా కాకుండా వినిన మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడిచే కృప నాకు ఇవ్వు ప్రభా, ఇటు భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభా అని ఒక్క మాట ప్రభు సన్నిధిలో నువ్వు పలికితే గనక అట్టి జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఈ జీవితం జీవించావు, ఈ జీవితం జీవించడం వల్ల నీకు విలువ లేదేమో, ఈ మాటలు పలకటం వల్ల, దుర్భాషలు పలకటం వల్ల నీ జీవితంలో విలువ లేదేమో, ఈ మాటలు మాట్లాడటం వల్ల నువ్వు దేవుడి నుంచి వచ్చే దీవులు పొందుకోలేకపోతున్నావేమో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావేమో. ఇక నుంచి ఈ మాటలు, ఈ మనసు వదులుకుంటే గనక దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు అడుగుదా, ప్రభువా నేను దీన్ని జయించే శక్తిని నాకు ఇవ్వయ్యా, దీన్ని నేను జయించాలి ప్రభువా, సహాయం చేయ ప్రభువా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. లేచినబడి దేవుని పాదాలకు సమర్పించుకున్నారండి. శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం ఆరాధన మీరందరూ గమనించాలి. శుక్రవారం ఉపవాస కూడిక అందరూ రావాలి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చెప్తే ప్రార్థన చేయబడుతుంది. అలాగే మీ గృహాల్లో ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే ఆ విషయంలో కూడా తెలియజేస్తే ప్రార్థన పెట్టబడుతుందండి. అలాగే 31 ఆగస్టు
వచ్చే ఆదివారం వచ్చిందండి 31. గమనించండి. దాని కొరకు కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆ నైట్కు అందరూ రండి తప్పనిసరిగా. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన చేసుకుందాం. దయించి అందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన దేవుని దీవెనలు పొందుకుని వెళ్దాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నైనా మీరు తోడుగా ఉన్నారు. మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగనే తండ్రి నైనా ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో మరి మా అవయవంలో ఉన్న నాలుక గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఆ నాలుకను మీరు ఎలాగైతే ఆయన ప్రభా కాచుకోవాలో, ఎలాగైతే మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో అదని మాకు తెలియజేస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఒకవేళ ఈ తప్పిదము నాయన మాలో ఉంటే మీరు క్షమించండి ప్రభా. ఆ నాలుకను ఎలా కాచుకోవాలో తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మతో నింపండి, మమ్మల్ని నడిపించండి స్వామి. మా నోట నీ స్తుతి ఉండే కృప దయచేయండి. మా నోట నీ మాటలు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మా నోటనైనా నీ నీతిని, నీ రక్షణను వివరించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా మా నోట నుంచి నేను మంచి మాటలు పలికే కృప దయచేయండి ప్రభా. చెడ్డవి మాలోంచి తొలగించండి ప్రభా. నీ యెహోవా గృహంలోనైనా ప్రభా అతిథిగా, గుడారంలో అతిథిగా ఉండతగాలంటే ప్రభా. అయ్యా ఇవన్నీ కూడా నాయన ప్రభు ఉండకూడదని సెలవిస్తూ వచ్చావు తండ్రి. అవి ఉండకూడని మా నాయన ప్రభా మాలో ఉండకుండా ఉండవలసినవి మాకు ఉండటానికి కృప మాకు దయచేయమని ఇంతవరకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని నాయన మార్పులోనికి మమ్మల్ని నడిపించమని, నీ కృపలోనికి మమ్మల్ని నడిపించమని నిన్ను అడుగుతున్నాం. సహాయం చేయండి స్వామి. అయ్యా ఇదిగో మరి నాయన నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ అవసరతలు కలిగి నీ సన్నిధిలో అడుగు పెట్టారో ప్రతి అవసరత యేసుక్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగో మరి నిన్ను అడుగు వారిని నేను ఎప్పుడూ నువ్వు త్రోసివేయలేదు ప్రభా. నువ్వెప్పుడూ ప్రభా వారి పట్ల కృప చూపిస్తూ వస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా మీలైనా నైనా కృపలో మీరు నడిపించండి తండ్రి. నైనా నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ నైనా ప్రభా నెమ్మది, శాంతి, భద్రత, నీ కృపనైనా నీ సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పెద్దల మొదలుకొని చిన్నల వరకు అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో మరి నాయన స్త్రీ పురుషులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఇదిగో చంటి బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మంచి దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. పెద్దలైన వారికి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘమును మీరు దీవించండి. ప్రతి బలహీనత కలిగిన వారికి విడుదల దయచేయండి. బలముతో, శక్తితో మీరు నింపండి. ఏ అవసరతలు కలిగి ఉన్నారో ప్రభా బిడ్డలైన ఏ అక్కర్లు కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ కూడా నజరేయుడైన యేసు నామంలో తీర్చి గొప్ప ప్రతిఫలము బిడ్డలు పొందుకోవడానికి కృప దయచేయమని అయ్యా. ఈ వారం అంతటా బిడ్డలైనా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డల చేస్తున్న నైనా పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి చేతి పనులు కానివ్వండి, నైనా ఉద్యోగం కానివ్వండి ప్రభా, ఏ వృత్తి కలిగిన వారినైనా మీరు జ్ఞాపకం చేసుకుని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా వారి జీవితాలు ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కష్టాజితంలోంచి తీసుకొచ్చిన ప్రభా అయ్యా కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అర్పణలు మీరు అంగీకరించండి ప్రభా. నైనా నూరంతల ఫలితాలు బిడ్డలకు పొందుకోవడానికి సహాయం చేయండి. వారి అవసరతలన్నీ తీర్చి నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమదారు మీరు బిడ్డలకు దయచేసి నడిపించమని, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు, నీ బిడ్డలకు మీరు తోడుగా వెళ్తున్నందుకు, మీరు బిడ్డలను దీవిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తం నేను ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. నాయన ఎక్కడైతే మీ ఆరాధన జరుగుతున్నాయి దినమంతట్లో ప్రభు ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థించుకుంటూ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన